నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. ఓం శరవణ భవాయ నమః. ఈరోజు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. కుజ మార్పు. ఈ కుజ మార్పు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా అరుదైన ట్రాన్సిట్ ఇది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కుజగ్రహము వక్రీగతి పొందుతారనమాట. సో మనకి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కుజ మార్పు వల్ల. సో ఈ డేట్స్ ఎప్పుడు ఈ కుజుడు మారుతున్నారు, ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అనేది కొద్దిగా క్లుప్తంగా వివరించుకుందాము. కుజుడు మనకి రేపు అక్టోబర్ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశించి జనవరి 21 తారీఖున 2025 వరకు మిథున రాశిలో ఉంటారు. ఈ పీరియడ్ లో మనకి డిసెంబర్ 7వ తారీఖున కుజుడు వక్రీగతి పొంది మిథున రాశిలోకి మరలా ఎంటర్ అవుతారనమాట. అక్కడ జనవరి వరకు ఉండి మళ్ళీ మెల్లిగా ట్రాన్సిట్ వక్రీగతి నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కొద్దిగా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో జనవరి నుంచి ఏప్రిల్ వరకు వక్రీగతిలో ఉన్న కుజుడు మిథున రాశిలో నుంచి మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏప్రిల్ 3వ తారీఖున రీఎంట్రీ కర్కాటక రాశిలోకి జరిగి అక్కడ నుంచి సింహరాశిలోకి ఎంటర్ అవ్వడానికి జూన్ 7వ తారీఖు వరకు ఉంటారు. సో ఈ పర్టిక్యులర్ యునిక్ ట్రాన్సిట్ అని ఎందుకు అనుకున్నామంటే ఇది 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. దీని ఇంపాక్ట్ మనకి ద్వాదశ రాశుల పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ మనకి ఎలా ఉండబోతుందని తెలుసుకోవడానికి అనమాట. కుజుడు బేసికల్ గా ఏంటంటేనండి అగ్నితత్వ గ్రహం అన్నమాట. మనకి మన బాడీలో బ్లడ్ కంటెంట్ ని కూడా కుజుడుతోనే కనెక్ట్ చేస్తూ ఉంటాము. సైనికులని కుజుడుతో కనెక్ట్ చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్, మిలిటరీ ఇండివిజువల్స్ వీళ్ళందరూ కూడా కుజుడి కిందికే వస్తారనమాట. మనలోని ధైర్య సాహసాలు, మనలోని స్టామినా, ఒక విల్ పవర్ ఏదైతే ఉంటుందో ఆ విల్ పవర్, ఒక డిసిప్లిన్, ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం ఇస్తారు. సో ఈ విల్ పవర్ ఉన్న గ్రహము ఒక్కసారిగా ఇప్పుడు కర్కాటక రాశి అంటే జలతత్వ రాశి అయిపోతుంది. ఇక్కడ కుజుడు నీచపడతాడనమాట. అంటే తనకు ఏదైతే అగ్ని ఉష్ణం ఉంటుందో అది జలతత్వ రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే తన యొక్క ఎనర్జీ కంప్లీట్ గా 0 లెవెల్ కి వచ్చేస్తుంది అనమాట. సో దీనివల్ల మనకి ఏం ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఏదైతే విల్ పవర్ ఉంటుందో, ఏదైతే సాధించాలన్న ఒక పట్టుదల ఉంటుందో అది ఒక మోటివేషన్ లేకుండా అయిపోవడము, ఆ మోటివేషన్ లేకపోయేసరికి మనం ఏదైతే ప్లానింగ్ చేసుకుంటామో ఆ ప్లానింగ్ ప్రకారంగా చేసుకోకపోవడము, అనవసరంగా కోపాలు రావడము, ఆ అగ్రెషన్ పెరిగిపోవడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ 12 రాశులలో కుజుడికి ఉన్న నీచ స్థానం ఏంటి అని అంటే కర్కాటక రాశి అవుతుంది. సో ఈ కర్కాటక రాశిలోకి ఎంటర్ అయినప్పుడు ఇమోషన్స్ కంట్రోల్లో ఉండవు. దానివల్ల ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పైన గొడవలు పడడము, చికాకులు పడడము, ఇంట్లోనే కాకుండా బయట పరిసరాల పైన కూడా కొద్దిగా మనకి ఎఫెక్ట్స్ పడడము, గ్లోబల్ గా అంటే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లెవెల్ ఇష్యూస్ లో కూడా మనకి సైనిక వర్గానికి సంబంధించి కొద్దిపాటిగా ఇష్యూస్ రావడము, సడన్ యుద్ధాలు ప్రకటించడము, దేశాల పైన యుద్ధాలు ప్రకటించడము, మెడికల్ ఫీల్డ్స్ లో కూడా కొద్దిపాటిగా చేంజెస్ రావడము, ఇలాంటివన్నీ జరిగే సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట కుజుడు నీచబడడం జరిగినప్పుడు. అది కాకుండా భూమికి సంబంధించి క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్, ఎందుకంటే కుజుడిని భూమి కారకుడు అని కూడా అంటాం అనమాట. సో ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ లో కూడా మనము కొద్దిపాటిగా డిఫరెన్సెస్ చూస్తూ ఉంటాము. సో ఇవన్నీ మనము మైండ్ లో పెట్టుకొని ద్వాదశ రాశులకు ఎలా ఉండబోతుందో మనము క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇప్పుడు మనము మేషరాశి వాళ్ళకి ఈ కుజగ్రహ మార్పు వల్ల వచ్చే పరిణామాలు ఏంటి, దానికి తగ్గట్టుగా మనము ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే కొద్దిపాటిగా మనం ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడడానికి వీలుంటుందో ఒకసారి చూద్దామండి. మేషరాశి వాళ్ళకి కుజుడు చాలా ఇంపార్టెంట్ గ్రహం అవుతారనమాట. ఎందుకు అంటే లగ్నాధిపతి, అష్టమాధిపతి కుజుడు అవుతారు. ఈ కుజగ్రహము వీళ్ళకి ఇప్పుడు 4థ స్థానంలో గోచరంలో ఉంటారనమాట కర్కాటక రాశిలో. సో ఇక్కడ నుంచి కుజుడు తను ఇంపాక్ట్ చేసే హౌసెస్ ఏంటి అంటే 4థ స్థానం, మాతృస్థానము ఇంపాక్ట్ అవుతుంది, 7వ స్థానము స్పౌస్ కి రిలేటెడ్ స్థానం ఇంపాక్ట్ అవుతుంది, అండ్ మన బిజినెస్ పార్ట్నర్షిప్స్, మ్యారిటల్ పార్ట్నర్షిప్స్ ఒకటి, 10వ స్థానం కెరియర్, ఉద్యోగ పరిసరాలలో ఎలాంటి మార్పులు వస్తాయి, అండ్ లాభస్థానం వాళ్ళకు ఉండే ఒక
గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో దాని గురించి ఇంపాక్ట్ అవుతూ ఉంటది అనమాట. సో ఎప్పుడైతే కుజుడు మాతృస్థానంలో అయిన కర్కాటక రాశిలో నీచావస్థలో ట్రాన్సిట్ అవుతారో ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి కొద్దిపాటిగా ఇంటి పరిసరాలకి సంబంధించి ఇంటి వ్యవహారాలలో కొద్దిగా వీళ్ళకి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తల్లికి సంబంధించి ఆరోగ్యం విషయంలో కూడా కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి. నెగ్లెక్ట్ అస్సలు చేయకూడదు. హెల్త్ విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, మదర్ హెల్త్ విషయంలో. అండ్ భార్య కానీ భర్త కానీ వీళ్ళతో కొద్దిపాటిగా డీల్ చేసేటప్పుడు కొంచెం ఓర్పు నైపుణ్యం తోటి డీలింగ్స్ చేసుకుంటే చాలా మంచిది. ఎందువల్ల అంటే తెలియకుండా వీళ్ళకి కొద్దిగా కోపం వచ్చేయడము, చిన్న చిన్న విషయాలకి చాలా హైపర్ అయిపోవడము, ఇది ఏదో చిన్న చిన్న చినికి గాలివాన లాగా మారిపోతుంటది అనమాట ఈ పరిస్థితుల్లో, ఇంటి వాతావరణంలో. సో కొద్దిపాటిగా మెంటల్ పీస్ ఉండకపోవడము, ఇంట్లో ఉన్నా కూడా బయటికి వెళ్ళాలనిపించడము, ఇంట్లో వాళ్ళతో సరిగ్గా కమ్యూనికేషన్స్ చేయకపోవడము, ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే దాన్ని ప్రాపర్ గా హ్యాండిల్ చేయలేకపోవడము, ఒక రకమైన భయాందోళనకి గురవ్వడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇదే కుజుడు తన చతుర్థ స్థానంలో నుంచి సప్తమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది కాబట్టి కెరియర్ కి సంబంధించి అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్ లో కానీ ఒకవేళ వాళ్ళే బిజినెస్ రూల్ చేస్తూ వాళ్ళే బిజినెస్ హ్యాండిల్ చేస్తూ మేనేజర్ పొజిషన్స్ లో ఉంటే గనక మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ మీ సుపీరియర్ వాళ్ళతోటి ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మాట పెరగడము, లేదా మీకు ఇచ్చిన డెడ్ లైన్స్ లో మీరు మోటివేషన్ లేకుండా మీరు సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడము, ప్రాజెక్ట్స్ ఇచ్చినా కూడా మీరు సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోవడము, కొద్దిపాటిగా లేజినెస్ వచ్చేయడము, అలసత్వం వచ్చేయడము, ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. దీనివల్ల తన ఇంకొక అష్టమ దృష్టి ఎక్కడ పడుతుంది అంటే లాభస్థానంలో పడుతుంది కాబట్టి అష్టమ దృష్టి లాభాలకు ఏదైతే మీరు ప్లానింగ్స్ చేసుకున్నారో ఆ లాభాల విషయాల్లో కూడా కొద్దిపాటిగా మీకు డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సాటిస్ఫాక్షన్ రిజల్ట్స్ ఉండవన్నమాట. అండ్ ఈ చతుర్థ స్థానంలో కుజుడు నీచబడడం ఇంకొకటి మెయిన్ రిజల్ట్ ఏంటి అంటే గ్యాస్ స్టవ్స్ వాడేటప్పుడు, కిచెన్ ఎక్విప్మెంట్స్ వాడేటప్పుడు, లేకపోతే కత్తులు ఇలాంటివి కిచెన్ లో వెజిటబుల్స్ తరిగేటప్పుడు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. లేడీస్ అయినా సరే జెంట్స్ అయినా సరే ఇది అందరికీ వర్తిస్తుంది. షార్ప్ ఆబ్జెక్ట్స్ వాడడము, ఎలక్ట్రిసిటీ బోర్డ్ ని ఇంట్లో ఎలక్ట్రిక్ పవర్ సర్జెస్ రావడము, దానివల్ల కొద్దిపాటిగా షాక్స్ తగలడము, లేకపోతే సడన్ యాక్సిడెంట్స్ జరగడము, తెలియకుండా ప్లానింగ్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టేసేసి ఏదో ఒక డిస్టర్బ్డ్ మైండ్ తో ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టినప్పుడు సడన్ యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆఫీస్ లో కొద్దిపాటిగా మేనేజర్స్ తోటి ఇష్యూస్ రావడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఇలాంటి టైంలో ఎటువంటి పరిస్థితులు అంటే ఇంకా అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అంటే ఇంకా తప్పదు మనకి అని అనుకుంటే తప్ప ఎలాంటి భూమి కానీ క్రయ విక్రయాలు చేయకుండా ఉండడం మంచిది. మీరు ఏదైనా అవుట్ స్టాండింగ్ ట్యాక్స్ పేమెంట్స్ ఉంటే కనుక తొందరగా బిల్స్ అన్ని క్లియర్ చేసేసుకోండి. ఎందుకంటే సడన్ గా మీకు ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా భూమికి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, లేకపోతే మీరు ఏదైనా లిటిగేషన్స్ లో ఉండడము, ఎగ్జిస్టింగ్ కోర్టులో కనుక ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఎస్పెషలీ మనకి భూమికి సంబంధించి ఫ్యామిలీలో లిటిగేషన్స్ ఉంటే గనక ప్రాపర్టీస్ కి సంబంధించి దానికి కూడా మీకు సడన్ గా ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడము, దానివల్ల మీకు కొద్దిపాటిగా మనస్తాపానికి గురవ్వడము, ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ప్లానింగ్ ప్రకారం చేసుకోండి. భూములు క్రయ విక్రయాలు మాత్రము ఈ కుజుడు సింహరాశిలోకి ఎంటర్ అయ్యేంత వరకు కొనడం కానీ అమ్మడం కానీ పెట్టుకోకండి. ఎందుకు అనంటే మీరు ఏదైతే లాభాలు ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ లాభాలు మీరు అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు. సో వీటన్నిటి నుంచి మీరు బయటపడాలి అని అనుకుంటే మీరు ఫస్ట్ చేయవలసిన రెమెడీ ఏంటి అంటే ప్రతినిత్యం ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం పఠనం చేసుకోవడము, ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోవడము, మీకు కుదిరినప్పుడు ప్రతి మంగళవారము ఉపవాసం, మీకు హెల్త్ సపోర్ట్ చేస్తుంది, ఏది ప్రయర్ ఎగ్జిస్టింగ్ హెల్త్ కాంప్లికేషన్స్ లేవో అనుకుంటే గనక మీరు ఉపవాసం ఉండడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారము దగ్గరలో ఉన్న ఆలయంకి విజిట్ చేసి అర్చన అభిషేకాలు మీ పేరు పైన చేయించుకోండి. ఇది మీరు చేయాల్సిన రెమెడీ. జూన్ వరకు మీరు కంటిన్యూ చేసుకుంటే ప్రతి మంగళవారం మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. ఈ కుజుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవ్వడము మేషరాశి వాళ్ళకి ఏమవుతుందంటేనండి కొద్దిపాటిగా
ఇమోషనల్ అవుట్ బర్స్ట్ అంటే అనవసరమైన ఇష్యూస్ రైజ్ అయినప్పుడు అది కంట్రోల్ అవ్వకుండా సడన్ గా ఏడుపు రావడము, ఆ ఏడుపు వచ్చేసి ఎదుటి వాళ్ళ పైన కొద్దిగా చిరాకు పడడము, ఇలాంటివన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్స్ కొన్ని రావచ్చు, అది రిలేషన్షిప్ మ్యాటర్స్ కి సంబంధించి రావచ్చు. కాబట్టి భార్యాభర్తలు కూడా ఇద్దరు చాలా సఖ్యతతో ఉండి, ఇది ఆల్రెడీ చాలా మట్టుకు మనము తెలుసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పి మైండ్ లో పెట్టుకొని మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయండి. లాభాల గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి కుజుడి యొక్క అష్టమ దృష్టి మనకి లాభస్థానం పైన పడుతుంది కాబట్టి ఎవరైనా ఆల్రెడీ స్టాక్స్ లో గనక ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనక ఈ టైంలో కొద్దిగా ఇమోషన్స్ కి కొద్దిగా లోన్ అవ్వకుండా ఆ స్టాక్స్ ని కొద్దిగా లాజికల్ మైండ్ తోటి కొనడం కానీ అమ్మడం కానీ ఈ ప్రాసెస్ లో గనక మీరు ఉండి హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా వీలైనంత మట్టుకు ఇమోషన్స్ బేస్ పైన డెసిషన్స్ తీసుకోకుండా ఉంటే కూడా మీరు నష్టపోయే స్థాయిలో నష్టపోకుండా కొద్దిపాటుగా సేవ్ అవ్వడానికి చాలా మట్టుకు మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనము ద్వాదశ రాశుల గురించి ఇండివిజువల్ గా చెప్పుకున్నాం కదండి. సో ఈ రిజల్ట్ 30% మట్టుకు ప్రతి ఒక్కరి పైన ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇతర గ్రహాల గోచారం ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అందరికి చెప్పే కామన్ రెమెడీ ఏంటి అంటే రెగ్యులర్ గా ఈ కుజుడు నీచ స్థానంలో ఉన్నన్ని రోజులు, మళ్ళీ వక్రిగతి ఉన్నన్ని రోజులు, మరలా సింహరాశిలోకి జూన్ లో ఎంటర్ అయ్యేంత వరకు కూడా నిత్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడము, హనుమాన్ చాలీసా వీలైనన్ని సార్లు పఠనం చేసుకోవడము, ఇంటి పరిసరాలలో మీకు ఎటువంటి కాంప్లికేషన్స్ ఉన్నా సరే కోపతాపాలకి లోనవ్వకుండా మీ టెంపర్ని మీ కంట్రోల్లో పెట్టుకొని వీలైనంత మట్టుకు పర్సనల్ లెవెల్లో ప్రొఫెషనల్ లెవెల్లో మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఈ కుజుడి నీచ అవస్థ నుంచి బయటికి వచ్చేంత వరకు కూడా మీరు కొద్దిగా హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు తెలియాలి అని అనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ ని కన్సల్ట్ చేసుకొని క్లుప్తంగా జన్మజాతక పరిశీలన చేయించుకుంటే కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. నమస్తే.